నమస్తే, శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం వద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొని వైద్యాధికారులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఏసీఎస్ సబ్ సెంటర్ అభివృద్ధికి కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటైన సబ్ సెంటర్ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ విజయ్ కుమార్. అల్పపీడన ద్రోణి కారణంగా ఎడతెరిపి లేని వర్షాలు. నాయుడుపేటలో కురుస్తున్న వర్షాలకు తప్పని అవస్థలు. వర్షంలోనే కార్యకలాపాలు సాగించిన ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు. వైభవంగా శివపార్వతుల కళ్యాణం. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో కార్తీక మాసం సందర్భంగా మహాశివుడికి నిర్వహించిన అభిషేకాలు, కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. జిల్లాలో క్యాన్సర్ అనే మహమ్మారిని నిర్మూలించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కలిసికట్టుగా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని డాక్టర్లు, వైద్య సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం వద్ద సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ సునీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరితో కలిసి ఈ నెల 14 నుండి జిల్లాలో ఇంటింటికి వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల క్యాన్సర్ పరీక్షల నిర్వహణపై డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో కలెక్టర్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుండి జిల్లాలో ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వివిధ రకాల పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. జిల్లాలో క్యాన్సర్ మహమ్మారి లేకుండా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్, పక్షవాతం, బ్రెస్ట్ క్యాన్సర్ మొదలగు వాటికి వ్యాధి నిర్ధారణ పరీక్షలను ప్రజల ఇష్టంతో నిర్వహించాలని కలెక్టర్ వివరించారు. మనము వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నాం. అంటే ఇది ఏదో ఒకరిద్దరు కూర్చొని చేసింది కాదు. చాలా మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ కూర్చొని ఈచ్ దానికి ఆల్గారిథం అంటే మనం స్క్రీనింగ్ దగ్గర నుంచి ఫైనల్ ట్రీట్మెంట్ ఫాలో అప్ వరకు ఎట్లా చేయాలి ఈ 3 క్యాన్సర్లకి, అదేవిధంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా క్యాన్సర్స్లో ఎలా చేయాలనేది చాలా డీటెయిల్గా లోతుగా చేసిన తర్వాతనే మనకి తర్వాత అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి రీఅసెస్ చేసి ఇప్పుడు ఫైనల్గా మనము ఈ ఎల్లుండి నుంచి ఆల్రెడీ మొన్న లాంచ్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. ఎల్లుండి నుంచి హౌస్ టు హౌస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది మన రాష్ట్రంలో చేసినట్టు ఇంకా ఎక్కడా కూడా ఇంటింటికి వెళ్ళి ఈ ముఖ్యంగా ఈ ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఈ మూడింటిని ఒక సాచురేషన్ మోడ్లో, అంటే ఇప్పుడు ఓరల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ చూసుకుంటే ఓరల్ క్యాన్సర్ అయితే ఆల్మోస్ట్ 18+ ఉన్నటువంటి సుమారు 4 కోట్ల మంది జనాభా ఉంటారు. 18+ వాళ్ళందరినీ చూస్తున్నాం. అదేవిధంగా క్యాన్సర్ దీనికి వస్తే జీవితంలో అనేది ఎవరైనా చనిపోవాల్సింది, ప్రతిసారి చెప్తాం దానికి. కాబట్టి చావుకు భయపడకూడదు. కానీ ఎలా చచ్చిపోతామో, ఏ జబ్బుతో చచ్చిపోతాం అనేది ముఖ్యం. యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా పోతాము, హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్ పోతాము. కానీ క్యాన్సర్ జబ్బు వస్తే ఊహించుకోండి, మొత్తం కుటుంబమే ఎంత బాధపడుతుంది. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఏ నొప్పి వస్తున్నారో తెలియదు, ఏమి ఎలా జరుగుతుందో తెలియదు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు రెగ్యులర్గా హాస్పిటల్కి పోవాలి. ఎంత శ్రమ, ఎంత ఇటువంటి జబ్బుని మనం
నివారించగలము అని గుర్తిస్తే, ఏ ఒక్కరిలోనైనా నివారిస్తే మనం ఎంత మేలు చేసిన వాళ్ళం అవుతామో గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం చెప్తున్నానంటే, మీకు క్యాన్సర్ అక్కడ డౌట్ వచ్చినప్పుడు మీరు ఏ రోజైనా రూరల్ హాస్పిటల్కి కానీ లేకపోతే మెటర్నిటీ హాస్పిటల్కి కానీ పంపించవచ్చు. అందరూ మీరు చదువుకున్నారు, ప్యాప్స్మియర్ మనకి సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్. ఇంజురీస్ వీటి వల్ల పోయే ప్రాణాల కంటే కూడా క్రమక్రమంగా ఈ క్యాన్సర్తో ప్రాణాలు పోవడం అనేది ఎక్కువ అవుతుంది. అది మన తొలి స్టేజ్లో గుర్తించకపోవడం వల్ల ఇది జరుగుతుందనే విషయం ఇందాక నుంచి చాలామంది వక్తలు చెప్పడం జరిగింది. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో స్విమ్స్ వైపు నుంచి మేము ఈ బిగ్ బస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మామూలుగా అంటే హాస్పిటల్స్ రకరకాల కారణాల వల్ల వచ్చి చూపించుకోలేని వాళ్ళు, అంటే ఆర్థిక కారణాల వల్ల అయితే కొన్ని సాంఘిక కారణాలు, హాస్పిటల్ క్యాన్సర్ దానికి పోతున్నారని అంటారని, కానీ తర్వాత వాళ్ళకు వీళ్ళు లేక ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేక రాలేకపోవడం కానీ ఇలా ఉండడం వల్ల ఒక పింక్ బస్ అనేది తయారు చేసి ఇందాక చెప్పిన ముఖ్యమైన క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ అక్కడే క్షేత్రస్థాయిలో ఊరూరా బస్ తీసుకువెళ్ళి చేయడం జరుగుతుంది. దాంట్లో మీలో ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ కూడా కొంతమంది ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, ఏఆర్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటై ఉన్న సబ్ సెంటర్ కావాల్సిన వసతులు సమకూర్చేందుకు చొరవ తీసుకుంటామని ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఉన్న ఏసీఏ సబ్ సెంటర్ను వారు పరిశీలించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కేశినేని చిన్ని, సానా సతీష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని అన్ని క్రికెట్ సబ్ సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ విజయ్ కుమార్ గూడూరులోని స్టేడియంలో ఏర్పాటైన ఏసీఏ సబ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ సబ్ సెంటర్కు అవసరమైన కాంక్రీట్ పిచ్, అస్ట్రోబర్స్ వసతులను ఏర్పాటు చేసేందుకు నివేదిక అందజేస్తామని చెప్పారు. అలాగే మహిళా క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో బాలికల క్రికెట్ కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా అధ్యక్షులుగా, కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నటువంటి విజయవాడ ఎంపీ గారు కేశినేని చిన్ని గారు, అలాగే సానా సతీష్ గారు, వారిద్దరు బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఏదైతే సబ్ సెంటర్లు ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసేదానికి ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ గారు ఈరోజు మన అల్లూరు రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఉన్నటువంటి సబ్ సెంటర్ని, అలాగే నూతనంగా ఊరు రవణమ్మ మహిళా కళాశాలలో ఈ గర్ల్ క్రికెట్ని ప్రమోట్ చేసేందుకు ఇక్కడ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసేందుకు వారు ఈరోజు చేశారు గూడూరుకి. వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఈ మధ్య కాలంలో బాధ్యతలు తీసుకున్న వెంటనే అన్ని జిల్లాలతో సమావేశాలు నిర్వహించి ప్రతి జిల్లాలో కూడా ఈ క్రికెట్ని ఎలా అభివృద్ధి చేయాలి, గతానికి భిన్నంగా ఎక్కడైతే క్రికెట్ ప్రమోట్ చేయాలో దానికి ఎంతో వాళ్ళు కృషి చేస్తూ కేశినేని చిన్ని గారు కానివ్వండి, సతీష్ గారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతనంగా కొత్త కమిటీ ఏర్పాటైన శుభ సందర్భంగా మన ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి సూచనలు, సలహాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉమెన్ క్రికెట్ పైన దృష్టి పెట్టమని వారి యొక్క అమూల్యమైన సలహా ఇవ్వడంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కేశినేని చిన్ని గారు, అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు సానా సతీష్ గారు సూచనలు, సలహాల మేరకు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఉమెన్ కూడా చాలామంది ప్లేయర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారికైతే అనుకూలమైన వాతావరణం కల్పించడమే ముఖ్య ధ్యేయంగా నన్ను ఇక్కడికి గూడూరు పట్టణానికి విజిట్ చేయమని పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మెన్ క్రికెటర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఉమెన్ కూడా క్రికెట్ పైన అంత ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ ఎంకరేజ్ చేయాలంటే ఏ విధమైన ప్రణాళికలు వేయాలి, వారికి అనుకూలంగా ఉమెన్ గ్రౌండ్స్లోనే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించి వారిని ఉత్తేజపరిచి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొనిదెల మునిగిరీష్, తిరుపతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, కోచ్ లవకుమార్, సబ్ సెంటర్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నాయుడుపేటలో వర్షం కురుస్తోంది. నాయుడుపేటతో పాటు పెళ్లకూరు, ఓజిల మండలాల్లో కూడా ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమయ్యారు. కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. అరుదైన గ్రేడ్ 4 ట్రాచియల్ మోనోస్టిషన్ చికిత్సను మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరులోని మెడికవర్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పర్మాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి తదితరులు ఆ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల వైద్యులు యశ్వంత్, బిందురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను మీ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్. డాక్టర్ మాకు ఒక 85-year-old ఫీమేల్ వచ్చాయండి, వెంకటమ్మ గారు, అనంతసాగరం మండలం, మన నెల్లూరు జిల్లాలో. అయితే వాళ్ళ మనవడు తీసుకొచ్చారు, ఇట్లాగా శ్వాస ఆడట్లేదు, బాగా కష్టపడుతున్నారు మా అమ్మమ్మ అనేసి. ఒక 1 week నుంచి ఇట్లాగా బాధపడుతున్న సమయంలో మన మెడికవర్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఆమెను ఎగ్జామిన్ చేయడం ప్రకారంగా అయితే ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు మేము మాకు ఆయాసం పరంగా ఏంటి అని చూసినప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ గా పేషెంట్ హిస్టరీ తీసుకున్నాము. హిస్టరీ తీసుకుంటే ఈ పేషెంట్ ఒక 3 months బ్యాక్ మన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ కి ఇంటుబేట్ చేయాల్సి వచ్చిందండి, అంటే వెంటిలేటర్ మీదకి పోవాల్సి వచ్చింది. బికాజ్ ఆమెకి బాగా ఇన్ఫెక్షన్ చేరిన సమయంలో. అయితే ఆ పేషెంట్ ని ఇంటుబేట్ చేసిన 3 నెలల ముందు ఇప్పుడు వచ్చినప్పుడు పేషెంట్ శ్వాస తీసుకోవడం బాగా కష్టమైపోయిందని మేము నెక్స్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఊపిరితిత్తుల ఎండోస్కోపీ అంటే బ్రాంకోస్కోపీ చేయడంలో ఆమెకి ట్రెకియా అంటే ఊపిరితిత్తులకు పోయే మెయిన్ గొట్టంలో ఆమెకి కండ పెరిగి ఆ ఊపిరితిత్తులకు పోయే గొట్టం బాగా మూసుకొని పోయింది. అది మేము మా కేటగరైజ్ ప్రకారంగా గ్రేడ్ 4 ట్రెకియల్ స్టినోసిస్ అంటామండి. ఈ ట్రెకియల్ స్టినోసిస్ ఒక లైఫ్ ఎమర్జెన్సీ. అయితే ఆమెకి శ్వాస అందకపోవడం మెయిన్ కారణం ట్రెకియల్ స్టినోసిస్ వల్ల మేము ఇమీడియట్ గా మా అనస్థెటిస్ట్ సపోర్ట్ తో, మా ఇంటెన్సివిస్ట్ సపోర్ట్ తో మేము సర్జరీ చేయాల్సి వచ్చింది. అది ఏంటంటే ట్రెకియల్ రీకానలైజేషన్ అండ్ డైలటేషన్ చేయాల్సి వచ్చింది. ట్రెకియల్ డైలటేషన్ చేసి పేషెంట్ కి సో ఏదైతే సిటీస్ లో మనము జనాలు వెళ్ళి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అట్లా వెళ్ళి చేయించుకుంటున్నారో అవన్నీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. సో జనాలందరూ సిటీస్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్లకుండా వచ్చి అందరూ ఇక్కడే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటారని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. లైక్ తిన్న బ్రాంకోస్కోపీ అంటే చిన్న సైజు ఉండే బ్రాంకోస్కోపీ ఉంది. దాని ద్వారా ఏంటంటే ఒకవేళ గొట్టము చిన్న సైజ్ చిన్నగా ఉన్నా కానీ చాలా ఈజీగా వేయగలుగుతారు. డాక్టర్ కౌశిక్ రెడ్డి గారు ఇది 2వ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా చేశారు. సో మేము అంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అండ్ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు నరేష్, మాది బొమ్మవరం గ్రామం, అనంతసాగరం మండలం, నెల్లూరు. గత
గత ఒక వారం క్రితం మా అమ్మమ్మని, మా అమ్మమ్మ పేరు వెంకటమ్మ, ఆమెకి వయసు 85 సంవత్సరాలు. ఆమె శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా, ఆమె తినడానికి కూడా కొంచెం కష్టంగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న టైంలో మేము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మెడికల్ హాస్పిటల్ తీసుకొచ్చాము. సార్ కౌశిక్ సార్ దగ్గర చూపించాము. సార్ దగ్గర ఊపిరితిత్తుల్లోకి ఎండోస్కోపీ చేసి సో రీజన్ అడిగారు, ఏమైంది ఇంతకుముందు ఫ్రీగా ఏమైనా జరిగింది అడిగినప్పుడు మేము విషయం చెప్పాము. సెప్టెంబర్ నెలలో మేము ఆమెకి బీపీ షుగర్ బాగా డౌన్ అయిపోయేసి ఇన్ఫెక్షన్స్ బాగా బాడీలో విపరీతంగా ఉండడం వల్ల ఆమె మన సృహలో లేకపోవడం తీసుకొచ్చాము. అప్పుడు ఒక 10 days ఆమె వెంటిలేటర్ మీద ఉండాల్సి వచ్చింది. ఆ వెంటిలేటర్లో నోటి ద్వారా పైప్ వేసిందన్న అక్కడ ఎక్కడైతే శ్వాసనాళం దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్ ఏర్పడి అక్కడ కండ ఏర్పడడం వల్ల ఇది సారు ఊపిరితిత్తుల ఎండోస్కోపీ. యాక్చువల్లీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ మధ్య కొద్దిగా తరచుగానే చూస్తున్నామండి. దానికి కారణం ఏంటంటే శ్వాసకోశ నాళాలు మనం ట్యూబ్ వేసి వెంటిలేటర్ పైన పెట్టినప్పుడు ఎక్కువ రోజులు మనం ఆ విధంగా చేసినప్పుడు అక్కడ ఉన్న కండ అనేది ఎక్కువ పెరగడం జరుగుతుంది. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాక వెంటనే కనపడదన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి స్లోగా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు కానీ అటువంటివి జరగచ్చు. ఆ టైంలో కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయగలిగితే, ఇది రొటీన్గా అందరు చేసే డయాగ్నోస్ కాదండి, బ్రాంకోస్కోపీ ద్వారా అంటే ఒక కెమెరా పంపించేసి లోన్కి వెళ్ళి చూసి మనం డయాగ్నోస్ చేసుకోవాలి. అటువంటిది డాక్టర్ కౌశిక్ గారు చేయడము, ఆ తర్వాత దాన్ని ఇమీడియట్గా గమనించి పోస్ట్ చేసుకోవడము, అనస్థీషియా ఇచ్చి ఆ ఉన్న కండని తీసివేయడము, ఆ తర్వాత కోశ నాళం ఇంతకుముందు ఎంత డయామీటర్లో ఉందో ఆ పూర్వస్థాయికి తీసుకురావడము, దానివల్ల ఆమెకి రిలీఫ్ రావడం జరిగిందనమాట. ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్, అంటే ఈజీగా, ఎందుకంటే కామన్గా అనస్థెటిస్ట్ తర్వాత పల్మాలజిస్ట్ కలిపి పనిచేయాల్సిన ఏరియా ఒకటే ఉండడం వల్ల కొద్దిగా రిస్కీగా ఉండే సర్జరీస్ అనమాట. వాటిని కూడా మనం చాలా నీట్గా మనకున్న ఎక్విప్మెంట్ ద్వారా చాలా మంచిగా చేసి ఆవిడని మనము ఇంకా ఆమెకుండే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో సో దాన్ని మనం ఛాలెంజింగ్గా తీసుకొని సో వి గేవ్ అనస్థీషియా and we completed the procedure successfully without any complications. So మనం ఈ పేషెంట్కి జనరల్ అనస్థీషియానే ఇస్తాము, కానీ నార్మల్ పద్ధతిలో కాకుండా ఐజెల్ అనే ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ని వాడి మనం ఆమెకి అనస్థీషియాని చాలా సేఫ్గా ఇవ్వడం జరిగింది. అనస్థీషియా నుంచి రికవరీ కూడా స్మూత్గా ఏ ప్రాబ్లము రాకుండా ఆమెని బయటికి తీసుకురావడం జరిగింది. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న సాయి సత్సంగ నిలయంలో కార్తీక మాసం సందర్భంగా వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి అభిషేకం వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు సేకరించారు. హరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి.
పట్టణ ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అభయాంజనేయ స్వామి వారికి నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు ఇరుగా పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదం స్వీకరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. భీమేశ్వర శివశంకర భగవాన్ రోవరనను కావర శివశంకర భగవాన్ ఈశ్వర భీమేశ్వర శివశంకర భగవాన్. కోట పట్టణంలో వెలసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు ఇరుగా పాల్గొని కోటమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియం వద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొని వైద్యాధికారులు సిబ్బందికి సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఏసీఎస్ సబ్ సెంటర్ అభివృద్ధికి కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఏర్పాటైన సబ్ సెంటర్ ను పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ విజయ్ కుమార్. అల్పపీడన ద్రోణి కారణంగా ఎడతెరిపి లేని వర్షాలు. నాయుడుపేటలో కురుస్తున్న వర్షాలకు తప్పని అవస్థలు. వర్షంలోనే కార్యకలాపాలు సాగించిన ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు.
వైభవంగా శివపార్వతుల కళ్యాణం. గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో కార్తీక మాసం సందర్భంగా మహాశివుడికి నిర్వహించిన అభిషేకాలు, కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.